వైసీపీలో నియామకాల జోరు. జమిలి ఎన్నికల దృష్ట్యా జగన్ కీలక నిర్ణయాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక మార్పులు నియామకాల పరంపరను వేగవంతం చేస్తోంది. జమిలి ఎన్నికల ప్రకటన ఊహాగానాలు తీవ్రంగా ఉండటంతో పార్టీ బలోపేతానికి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకొచ్చి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై బిల్లు ప్రవేశపెట్టడంతో 2027 నాటికి జమిలి ఎన్నికల అవకాశాలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటి నుంచే బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో మార్పులు జరపాలని జగన్ దృష్టి సారించారు. ఇటీవల రీజనల్ కోఆర్డినేటర్లు నియమించగా ఇప్పుడు జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు నియమితులవుతున్నారు. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా సీనియర్ నాయకుడు, లోక్సభ మాజీ సభ్యుడు గోరంట్ల మాధవ్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ తాజాగా ప్రకటన చేశారు. సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనలు మొదలుపెట్టే ముందు బూత్ స్థాయి వరకు అన్ని పదవులను భర్తీ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. పార్టీ నిర్మాణాన్ని దృఢంగా చేయడానికి సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించి ఆచరణాత్మక చర్యలపై దృష్టి సారించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు జమిలి ఎన్నికల ముందు పార్టీని మరింత బలోపేతం చేయడంలో కీలకంగా నిలుస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రతిపక్షాలను ముందుగానే ఎదుర్కొనే వ్యూహం అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.